అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణారావు గోపిశెట్టి, అడ్వకేట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏ సందర్భాల్లో ప్రామిసరీ నోటు చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉంది. అందులో మొదటగా డేట్. మనం ప్రామిసరీ నోట్లో రాసే డేట్స్ అన్ని చోట్ల ఒకే విధంగా ఉండాలి. రెండవది, సహజంగా మనం ప్రామిసరీ నోట్ రాసినప్పుడు ఎక్కువ మంది మన చేత ఎంటీ ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టించుకుంటారు. ఆ ఎంటీ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టించుకోవడానికి గల కారణం, ప్రామిసరీ నోటు యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఈ ప్రామిసరీ నోటు వారు దావా చేయవలసిన సమయం వస్తే ఆ సందర్భంలో అది ఉపయోగం లేకుండా పోతుందన్న ఉద్దేశంతో ఎంటీ నోటు మీద సంతకం పెట్టించుకుంటారు. అది ఒకటి. రెండవది, ఒకవేళ కనుక ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి వారికి తిరిగి చెల్లించకపోతే ఆ వడ్డీలు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని కోర్టు కేసు ఇదంతా ముగిసేపటికి వాళ్ళు ఒక అంచనాతోని 1,00,000ని 5 లక్షలు 10 లక్షల కింద రాసుకునే ఉద్దేశం ఒకటి ఉంది. అటువంటి సందర్భాల్లో వారు కోర్టులో ఆ ప్రామిసరీ నోట్ సబ్మిట్ చేసినప్పుడు మనం దాన్ని ఏ విధంగా చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉందంటే, ముందుగా ఆ రుణం తీసుకున్న వ్యక్తి 3 సంవత్సరాల క్రితం సంతకం పెడితే ఆ దస్తూరికి, అదేవిధంగా వీళ్ళ కోర్టులో ఆ ప్రామిసరీ నోట్ని సబ్మిట్ చేసినప్పుడు వీళ్ళు రాసిన ఆ దస్తూరికి కాల పరిమితి, అంటే దస్తూరి వయసును కూడా మనం ఫారెన్సిక్ ద్వారా చెక్ చేయొచ్చు అన్నమాట. ఆ విధంగా కనుక కోర్టులో ఛాలెంజ్ చేసినట్లయితే అది చెల్లుబాటు కాకుండా పోతుంది. అదేవిధంగా సిగ్నేచర్, ఏదైతే సిగ్నేచర్ ప్రామిసరీ నోటు మీద స్టాంప్ పేపర్ మీద పెడతామో అది కనుక 2 సిగ్నేచర్లు మ్యాచ్ కాకపోయినా కూడా ప్రామిసరీ నోటు చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉంది. ఇంకా మూడవది, మానసిక రోగులు. ఎవరైతే మానసికంగా మెంటల్గా సౌండ్గా లేరో వాళ్ళ చేత రాయించుకునే ప్రామిసరీ నోట్లు కూడా చెల్లుబాటు కాదు. అదేవిధంగా నాలుగవది, మైనర్లతో రాయించుకునే ప్రామిసరీ నోట్ కూడా చెల్లుబాటు కాదు.